ఆమె కంట్రిబ్యూషన్ లేదంటారా? నేను ఒక విషయం చెప్తా వినండి. మీరు సినిమా గురించి మాట్లాడారు కదా, 50 ఏళ్ల కింద బాలీవుడ్ సినిమా కొత్తగా వచ్చినప్పుడు కూడా బతుకమ్మ పాట పెట్టారు. బాలీవుడ్లో కూడా బతుకమ్మ పాట పెట్టారు. నేనేమంటున్నాను అనంటే, ఉద్యమ సమయంలో ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వాళ్ళ సొంతానికి వాడుకున్నారు. వాళ్లకు మాత్రమే పేరు వచ్చే విధంగా దాన్ని ప్రమోట్ వాళ్ళు వాడుకున్నారు అంటున్నాను. నేను కంట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడట్లే. వాళ్ళు దాన్ని వాడుకొని పేరు తెచ్చుకున్నారు. ఇవాళ బతుకమ్మ అనేటువంటిది నేను ఒకటి చెప్తున్నాను, తెలంగాణలో గల్లీలో ఇంటింటిలో బతుకమ్మ ఆడని ఇల్లు ఉంటుందండి? ఎప్పుడన్నా ఉందా? మా నాయనమ్మల కాలంలో లేదా, లేకపోతే మీ నాయనమ్మల కాలంలో లేదా? మన కల్చరే కాకుండా తెలంగాణకే కాకుండా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆడరు, బహుశా మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతాలు ఆడరు. బట్ ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఆడుతున్నారు. సరే, అది వాళ్ళు ఇష్టంగా ఆడొచ్చు. దీని బతుకమ్మ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో, మీరు అన్నట్టు విశ్వవ్యాప్తి చేయడంలో కవిత కంట్రిబ్యూషన్ లేదంటారా? ఇప్పుడు దుబాయ్ లో అప్పుడు ఆర్గనైజ్ చేశారంటే, ఇవాళ లండన్ లో ఆర్గనైజ్ చేస్తున్నారు, అమెరికాలో బతుకమ్మ అంతకంటే ముందు కూడా చేశారు. నేను చెప్పేది ఏంటంటే, మీడియా ఫోకస్ చేసి మీడియాతో మాట్లాడుకొని ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ప్రమోట్ చేసేటువంటి క్రమంలో మీడియా ఫోకస్ చేయడం వల్ల బయటకు వచ్చింది. కవిత ఆర్గనైజ్ చేయడం వల్ల, ప్రతి జిల్లాలో, ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఆర్గనైజ్ చేయడం వల్ల దాని ఫోకస్ మీడియా మీద పడి, మీడియా ఇండైరెక్ట్ గా ఆమె కారణం కదా. మరి నేను అదే చెప్తున్నా మీకు. ఇవాళ తెలంగాణలో మీకు విషయం తెలుసా, అసలు కవిత జాగృతి కార్యక్రమం కంటే ముందు ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు చాలా అద్భుతంగా ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ కార్యక్రమాలని ఆర్గనైజ్ చేశారు. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి సిటీలో కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు. కాకపోతే అప్పుడు అందరూ ఎట్లా చూసేవాళ్ళు అంటే, మన కల్చర్ మన ప్రోగ్రామ్ మనం చేసేవాళ్ళం. ఇప్పుడు మా నర్సంపేట ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మా నర్సంపేట ఉంది. మేము పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి కూడా దాదాపుగా నర్సంపేటలో ఒక అంగడి ఉంటుంది. ఆ అంగడిలో నర్సంపేటలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా బతుకమ్మలు ఎత్తుకొని వచ్చి ఒక పెద్ద సంఖ్యలో 20-30 వేల మంది వస్తారు. అంటే ఒక అట్టహాసము, బతుకమ్మ ఉత్సవాలు, తర్వాత దసరా ఉత్సవాలు, బతుకమ్మలకు ప్రైజులు, అంటే ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ఈవెంట్. అదే కెమెరాలు పెట్టి 9 రోజులు ఆడతారు. అదే కెమెరాలు పెట్టి అదే బిఫోర్ చూయించుంటే అసలు ఇంకా అద్భుతాలు చాలా బయటకు వచ్చేవి. అంటే ఒక ఈవెంట్ని ఉద్యమానికి రిలేట్ చేసి 9 రోజులు 9 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో తిరిగి, సో దాన్ని మీడియాతో మాట్లాడుకుని కొన్ని మేము క్రిటిసైజ్ చేయలేదు. ఆమె వాడుకుంది అని మేము అంటున్నాం. మేము క్రిటిసైజ్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మరి నిజంగానే బతుకమ్మ విషయంలో నీకు అంత ప్రేమ ఉంటే రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేయలే. 2014 నుంచి 20 వరకు కూడా చేశారు. ఇప్పుడు చేస్తలేరు కదా, కరోనా టైం వరకు కూడా ఇప్పుడు చేస్తలేరు కదా. నేనేమంటున్నా, మీకు నిజంగా ప్రేమ ఉంటే నేను ఇంకొక క్వశ్చన్ అడగనా? తెలంగాణ జాగృతి 10 కోట్లు బతుకమ్మకి ఇస్తే, నాకు గుర్తుంది, ఇదే బీజేపీ తెలంగాణ జాగృతి 10 కోట్లు బతుకమ్మ ఖర్చులకు కేటాయిస్తే కవితకు 10 కోట్లు ఇచ్చారన్నారు. బతుకమ్మ నిర్వహణకు చేస్తే కవితకు 10 కోట్లు ఇస్తారు. నేను ఒక విషయం చెప్తా పట్టండి. తెలంగాణ జాగృతి కదా, తెలంగాణ మహిళలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిందే కదా. ఒక్క కవిత పేరు తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొక మహిళ పేరు చెప్పండి. తెలంగాణ జాగృతిలో ఉన్న వాళ్ళు ఇంకొక మహిళ, మీరు ఇన్నేళ్ళు జర్నలిజంలో ఉన్నారు కదా, ఒక్క మహిళ పేరు చెప్పండి. అసలు తెలంగాణ జాగృతిలో ఇన్ని జిల్లాలు ఉన్నాయి కదా, ఒక్క మహిళ, సింగిల్ మహిళ పేరు చెప్పండి. నీకు పర్సనల్ ప్రమోషనల్ ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వేం చేస్తావు? నీ ఎంబడి ఒక 1000 మంది మహిళల్ని తయారు చేస్తావు, అంతే కదా. మరి నీ పర్సనల్ ఇంట్రెస్టే కదా. ఇవాళ లక్షల కోట్ల మంది మహిళలు ఆడుకునేటువంటి పండగకి నువ్వేదో బ్రాండ్ అంబాసిడర్ కింద నువ్వు వాడుకొని నువ్వు ప్రమోట్ అయ్యి నీ ఎంబడి ఒక్క మహిళను కూడా దాంట్లో భాగస్వామ్యాలను చేయకుండా ఇవాళ నువ్వు ఒక్కదానివే కదా. అంటే ఆ మొక్క తాడితేనే బతుకమ్మ అయిందా? సింపుల్. నేనేమంటున్నా, మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే రెండో మహిళ ఎందుకు కనిపించట్లేదు? మరి అదే నేను అదే చెప్తున్నా. కేసీఆర్ అన్నట్టు రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ అహోబిల మఠం, శ్రీశైలం మఠం పెట్టుకునేందుకు రాలేదు. నేను కూడా రాజకీయ పార్టీ అని ఆయనే చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు నా దారికి మీరు వచ్చారు. మీరు ఇప్పుడు నా దారికి వచ్చారు. ప్రమోట్ చేసింది. దట్ ఈస్ ద పాయింట్. ఆమె పర్సనల్ ఇంట్రెస్ట్ ఫక్తు రాజకీయం కోసమే తెలంగాణ కల్చర్ కోసం తెలంగాణ కల్చర్ కోసం చేయలే, ఆమె ఇంట్రెస్ట్ కోసం చేసింది. సింపుల్. నేను అదే అన్నా కదా, రెండో మహిళ ఎందుకు తెలంగాణ కల్చర్ అయితే. కేసీఆర్ తో అయితే పర్సనల్ గా ప్రాబ్లం లేదు, ఆయన మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, గౌరవంగా చూసుకుంటారు. చాలా అంటే అసలు ఏమంటారు, అందులో ఎక్కడ 1% కూడా ఎప్పుడు నేను కేసీఆర్ గారు నన్ను ట్రీట్ చేసిన విషయంలో 0.1% కూడా ఎన్నడూ నాకు డిఫరెన్సెస్ లేవు. మరి ఇప్పుడు కేసీఆర్ మీరు బండబూతులు తిడుతున్నారు, రిగ్రెట్ అని. ఎప్పుడు తిట్టాను?
నేను ఎప్పుడు తిట్టాను? చాలా కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో వేయాలని ఎప్పుడే అన్నారు. లేలే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్సనల్గా ఒక టీవీ సంస్థను నడిపేటప్పుడు వారు చైర్మన్గా ఉన్న సంస్థలో నేను పనిచేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసము మనం పనిచేసేటువంటి క్రమంలో వారు గైడ్ చేసి పనిచేసేటప్పుడు 100% ఆ బాధ్యతకి వారు మమ్మల్ని 100% కరెక్ట్గా గైడ్ చేసినారు. మేము మా చేతనైన పని చేసినాం. వారు ట్రీట్ చేయడంలో కానీ ఎక్కడ కూడా నన్ను ఒక్కరోజు కూడా ఏది చేయలే. ఎక్కడ అవమానాలకు కూడా నేను ఆయన విషయంలో పర్సనల్గా నేను ఇది కాలే. వాళ్ళ కుటుంబ సభ్యులు చేశారు, అది వేరు. ఇప్పుడు ఇది రాజకీయం. ఎవరు గ్యాప్ వచ్చింది మీకు? కేసీఆర్ గ్యాప్ ఎవరి వల్ల వచ్చింది? నాకు కేసీఆర్ గారి గ్యాప్ ఏం లేదండి. అంటే సంతోష్ గారు వచ్చి ఉండే, ఆయన ఎప్పుడైతే ఎండీ అయినారో ఆయన త్రూ ఈ కవిత గారు చాలా డిస్టర్బ్ చేశారు, చాలా మా ఆఫీస్ని చాలా డిస్టర్బ్ చేశారు. సరే పెద్దగా అప్పుడు నేను కూడా ఏమనుకున్నాను అంటే మీరు పర్సనల్ కలవలేదు, కలిసి మాట్లాడుకున్నప్పుడు బాగానే మాట్లాడేవాళ్ళు. నాకు పెద్దగా వాళ్ళ కేటీఆర్ గారితో కవిత గారితో పెద్ద ఏదంటే హాయ్ బాయ్ అంతే, 1-2 సందర్భాలు తప్ప నాకు పెద్ద పరిచయం లేదు. అండ్ వన్ థింగ్, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా మీడియా సంస్థల్లో పనిచేసినప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, నా పని నేను చేసుకొని వెళ్ళిపోవటమే తప్ప నాకు పెద్దగా రెండో వాళ్ళ పనులకు వెళ్ళిపోయి నాకు ఆడ చేబుదైతే పని చేసేది, లేకపోతే ఉద్యోగం మానేసి. సింపుల్. టీ న్యూస్ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక అవకాశం వచ్చింది, పని చేయాలనుకున్నాను నేను. కేసీఆర్ గారు పిలిస్తే పని చేశాము, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు. నేను బతుకమ్మ పండగకి వెళ్తా అన్నాను, నన్ను వాళ్ళు హర్ట్ చేశారు, నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. సింపుల్. నాకు అక్కడ నేను అంతకు మించి వాళ్ళ ద్వారా ఏదో నాకు లాభం జరగాలనో లేకపోతే వాళ్ళతో మాట్లాడుకొని దాన్ని ఏదో సెటిల్ చేసుకోవాలని, ఎందుకంటే నాకు రెండో ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు అక్కడ. నాకు సెకండ్ థాట్ నాకేం లేదు. రాష్ట్రం కోసం ఒక టీవీ ఛానల్ వచ్చింది, బస్ రాష్ట్ర సాధన కోసం నా చేతనైన పని నేను చేస్తాను. కానీ మీరు అప్పటివరకు రాష్ట్ర సాధనకు ఫైట్ చేసి సడన్గా మీరు జగన్ పార్టీలోకి జంప్ చేశారు. అది సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసిన పార్టీ. అప్పుడు ఏం జరిగింది అంటే నాకు పాలిటిక్స్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఉండింది. ఉన్నప్పుడు మీడియాతో సరే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాం కదా, ఎగ్జిట్ అయినప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాలని నేను అనుకున్నాను. పాలిటిక్స్లోకి వెళ్ళేటటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ అప్పుడు ఒక ఊపు మీద ఉన్నటువంటి టైంలో తెలంగాణ రాష్ట్రం విషయంలో జగన్ గారు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించట్లేదు, మాకు ఎటువంటి వ్యతిరేక భావన లేదు, మేము ఆబ్జెక్ట్ చేయట్లేదు, తెలంగాణ రాష్ట్రం ఇస్తే వి వెల్కమ్ ఇట్ అని అన్నారు. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు నేను చేరే కంటే ముందే కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి లెటర్ రాసి అక్కడ సోనియా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ అనుకూలం అని చెప్పి లెటర్ కూడా ఇచ్చారు. అనుకూలం అని ఇచ్చారు. లేదు, అది కూడా ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు అని అంటే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, వీరంతా వెళ్ళారు, ఒక టీం వెళ్ళారు, ఇచ్చి వచ్చారు కాబట్టి డెఫినెట్గా మేము ఆ రోజు బిలీవ్ చేసినాం. ఆ రోజు బిలీవ్ చేసి ఎప్పుడైతే ఒక అందులో జాయిన్ అయ్యాక 2009 ఎట్లా బిలీవ్ చేశారు? 2009 డిసెంబర్ 10 ఫస్ట్ రాజీనామా వేసింది జగన్ పార్లమెంట్లో. December 9 స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే రాజీనామా వేసింది. సరే మేము నమ్మాము. అంటే ఎందుకు నమ్మాము అని అంటే పాలిటిక్స్లో ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పాను మీకు పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి అని, మేము నమ్మి నష్టపోయాం. సో నమ్మడం వల్ల ఏం జరిగింది? నష్టం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ విజయమ్మ గారు బిల్ పాస్ కాగానే మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ఆమె ఆంధ్రాలోకి వెళ్ళి నిరాహార దీక్ష అనౌన్స్ చేసిందో నెక్స్ట్ మినిట్ మేమేం మా పొలిటికల్ అడ్వాంటేజ్ చూసుకోలేదు, రాజీనామా చేసేసాం. అంటే మేమైతే మా ప్రాంతం కోసమే ఉన్నాం కదా. ఇదే వైఎస్ఆర్సీపీలో వ్యతిరేకించిన తర్వాత కూడా పార్టీలో ఉన్న వాళ్ళకి ఇదే టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డితో లాబింగ్ పెట్టుకొని అందులో ఉన్నటువంటి పువ్వాడ అజయ్కి వీళ్ళు టికెట్ ఇచ్చారు, అందులో నుంచి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వీళ్ళు తీసుకున్నారు, అందులోనే కంటిన్యూ అయ్యి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి మిగిలినటువంటి నాయకులకు ఎవరు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి వీళ్ళు టికెట్లు ఇచ్చారు మాట్లాడుకొని. మళ్ళీ మిమ్మల్ని కేసీఆర్ పిలిస్తే పోతారా? లేదు, పోను. చాలా మందిని పిలిచారు, తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు. లేదు, నాకు పోయే ఉద్దేశం లేదు. ఉద్యమ సహచరులు అందరినీ కూడా పిలిచారు, ఇటీవల దాసో శ్రవణ్, సరే అది వాళ్ళ ఇష్టం, బట్ నాకు వెళ్ళే ఉద్దేశం లేదు, నేను వెళ్ళాను. మీకు ఆయనతో అయితే ఏం కంప్లైంట్స్ లేవు కదా? లేవు, బట్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కంఫర్టబుల్ ఉన్నారు. ఒక విమర్శ మీ మీద చేసేవాళ్ళు, రాణి రుద్రమకు స్థిరత్వం లేదు. ఎక్కడ లేదు? ఫస్ట్ ఇప్పుడు సరే మీరు తెలంగాణ టీఆర్ఎస్ లేరు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, టీ న్యూస్ లో పనిచేశారు, సరే దాన్ని కౌంట్ చేయం. వైఎస్ఆర్సీపీ, యువ తెలంగాణ పార్టీ, దెన్ బీజేపీ. అవును, స్థిరత్వం లేకుండా ఎక్కడైంది? మీరు అర్థం చేసుకోవట్లేరు. నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ చేస్తే నేను రాజీనామా చేశాను. రైట్, నేనేమి అప్పటికప్పుడు స్థిరత్వం లేకుండా పోయి వేరే పార్టీలకు దూకలేదు. వేరే పార్టీలకు దూకితే నీకు స్థిరత్వం లేనట్టు.
పోయినా తప్పేం లేదు, నువ్వు వేరే పార్టీలకు పోయినా తప్పేం లేదు. నేను 5 సంవత్సరాలు ఏ పార్టీలోకి వెళ్లకుండా నా పర్సనల్, నా వ్యక్తిగత వ్యవహారాలు నేను చూసుకున్నాను. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన బాలకృష్ణారెడ్డి గారు చేసినప్పుడు వారితో పాటే నన్ను వారే పాలిటిక్స్లోకి వైఎస్ఆర్సీపీలో కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఆ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. ఆ పార్టీలో నేను కూడా ఆ ఏర్పాటులో భాగస్వామురాలు అయ్యాను. యువ తెలంగాణ పార్టీ విషయంలో చాలామంది మీలాంటి మిత్రులు కూడా ఇవాళ ఉన్నటువంటి కండిషన్లో ఇంకొక కొత్త పార్టీగా మీరు ఇవాటి నుంచి మొదలుపెట్టి చేయటం కంటే ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీని చూస్ చేసుకోవడం మంచిది. దానివల్ల కలిసి పోరాటం చేస్తే ప్రజలకు పక్షాన మనం నిలబడే అవకాశం ఉంటుంది అని అందరూ చెప్పినప్పుడు అయినా మేము ఒక 2 సంవత్సరాలు నడిపించిన క్రమంలో మేము పార్టీని విలీనం చేశాం బీజేపీలోకి. మేము పార్టీ ఎక్కడ స్థిరత్వం లేకుండా పోయి ఇంకో చోట దునకలే. 2018లో ఇదే భారతీయ జనతా పార్టీ మాకు అప్పుడు పొత్తు పెట్టుకుని టికెట్ కూడా ఇచ్చింది యువ తెలంగాణ పెట్టిన తర్వాత. కాబట్టి మేము అదే ఐడియాలజీని కంటిన్యూ చేస్తూ ఇందులోకి వచ్చాను. ఇంకా నేను ఎక్కడ స్థిరత్వం లేకుండా ఉంది, ఇంకా ఓపిక ఎక్కువ నాకు. నేను ఎప్పుడు టకా ఇక్కడ అధికారం రాకపోతే అక్కడ అధికారం రాకపోతే ఇక్కడికో, లేకపోతే వీళ్ళు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకో ఎక్కడ వెళ్ళాలా. నేను నా పొలిటికల్ కెరియర్ పోయినా పర్వాలేదు అని అనుకుని తెలంగాణ రాష్ట్రం కోసమే ఆనాడు రాజీనామా చేశాం. తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ టైంలో కరెక్ట్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాకుంటే ఇంకా ఉద్యమంలో కంటిన్యూ అంటే ఏం బాధపడట్లే. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా మనకు ఎక్స్పీరియన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ డేస్లోనే అంతా బాగుంటే కూడా ఏది కాకపోతే ఇబ్బంది. తప్పుడు నిర్ణయం అని కూడా నేను అనను. తప్పుడు నిర్ణయం నేను ఎప్పుడు తీసుకోలేదు, తొందరపాటు కూడా తీసుకోలేదు. రాజకీయాల్లోకి రావాలని నేను అనుకునే వచ్చాను. ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది, సింపుల్. ఆ పార్టీ యూటర్న్ తీసుకుంది, నేను రాజీనామా చేశాను. తర్వాత నేను ఓపిక పట్టాను, చూద్దాం ఎట్లుంటుందో, కొన్నాళ్ళు ఓపిక పడదామని ఓపిక పట్టాము. యువ తెలంగాణ పార్టీ ఒక ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం వర్కౌట్ కాదు అని మాకు అర్థమైనప్పుడు మేము మా పార్టీని ఐడియాలజికల్గా ఎక్కడైతే బాగుంటుందని తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేశాం. కాబట్టి బీజేపీలో నేను వచ్చిన రోజు నుంచి కూడా ఐఎమ్ హ్యాపీ. నేను ఇంకా 20-25 సంవత్సరాలు ఇంతే యాక్టివ్గా పనిచేయాలని చేస్తారా? సిరిసిల్ల బాగా తిరుగుతున్నారు. సిరిసిల్లకి నాకు పాలక్గా అవకాశం ఇచ్చారు. సో బీజేపీలో ఏంటంటే 119 నియోజకవర్గాలకి 119 మందిని పాలక్స్ని వేశారు. నన్ను అట్లా సిరిసిల్లకు పంపించారు కాబట్టి నేను అక్కడ పనిచేస్తున్నాను అంతే. కంటెస్ట్ చేసే ఆలోచన ఏం లేదు. పార్టీ చేయమంటే చేస్తా, రెడీ అంతే కదా. ఇప్పుడు బీజేపీలో ఇంతసేపు ఒక అర్ధగంట అయింది మనకు డిస్కషన్. బీజేపీలో మీరు పలానా చోటుకి వెళ్ళి చెయ్యండి అని అంటే వెళ్ళాలంతే. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలని? వాస్తవంగా నేనేం ఇంట్రెస్ట్లో లేనండి. నేను బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వకపోయినా పనిచేస్తా. ఐఎమ్ ష్యూర్, మీరు రాసి పెట్టుకోండి. నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను పనిచేస్తాను. మీకు కాన్స్టిట్యున్సీ అంటే చూస్ చేసుకోవాలనుకుంటే ఏం చూస్ చేసుకుంటారు? చూస్ చేసుకోవాలి అని నేను అనుకోలేదు. అంటే నేను వచ్చిన పర్సెప్షన్ వేరు. నేను పార్టీకి పనిచేయడం కోసం వచ్చాను. ఇప్పుడు ఇక్కడే చేయాలి, అక్కడే చేయాలి, ఇదే నీ కాన్స్టిట్యున్సీ, ఇన్నే పోయి ఉండాలి అనే ఆ భావంతో నేను లేను. నేను అందుకే చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్లా ఉండగలుగుతున్నాను. అంటే దాని అర్థం మనం సంతోషంగా ఉన్నాము, కంఫర్టబుల్గా ఉన్నాము అంటే మన ఆలోచన విధానం ఇక్కడ ఫిట్ అయినట్టే కదా, అంతే కదా. సో నేను అట్లనే కంటిన్యూ కావాలని అనుకుంటున్నాను. సో అంటే పర్సనల్ అంబిషన్స్ ఏం లేవా మీకు? ఉన్నాయి. పార్టీ కోసం పనిచేయడం ఉంది కదా, పార్టీ కోసము రౌండ్ ద క్లాక్ పనిచేయాలి సిన్సియర్గా అనుకుంటున్నాను. అదే అంబిషన్, పర్సనల్ అంబిషన్ అడుగుతున్నాను. పార్టీ కోసం పనిచేయడం ఆబ్వియస్లీ, బట్ ఏదో ఎమ్మెల్యే కావాలో, ఎంపీ కావాలో, మంత్రి, అది పార్టీ చూసుకుంటుందండి. ఇప్పుడు నేను మీడియాలో వర్క్ చేసినప్పుడు నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈనాడు ఏమంటారు ఎంట్రన్స్లు పరీక్షలు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నా డిగ్రీ అయిపోయి పీజీలోకి వచ్చాను నేను అప్పుడే, పీజీ ఫస్ట్ ఇయర్ ఉంటే ఒక 6 నెలల కాలం పాటు స్క్రూటినీ చేసి రిటర్న్ టెస్ట్లు అవన్నీ పెట్టి తీసుకున్న రోజు నేను చాలా ఇష్టంతో వచ్చాను మీడియాలోకి, చాలా ఇష్టంతో వచ్చాను. నేను నా శక్తి మేర నేను సిన్సియర్గా పనిచేశాను. మీడియాలో చాలా తక్కువ స్పాన్లో, అంటే ఒక 8-9 సంవత్సరాల్లోనే ఏమంటారు అంత స్పీడ్గా గ్రో అయ్యి అన్ని అవకాశాలు వచ్చి నా శాలరీ కూడా అంత హయ్యెస్ట్ శాలరీ తీసుకునేదాకా నేను వెళ్ళిపోయాను. ఎప్పుడు కూడా ఇదేదో రావాలి అని నేను ఆశపడలేదు. నేను పనిచేశాను ఇష్టంగా, చాలా చాలా ఇష్టంగా పనిచేశాను. సో ఇప్పుడు కూడా నేనేమనుకుంటున్నాను అని అంటే, నేను ఇష్టంగా పనిచేస్తే అవకాశాలు, స్థానాలు అవే వస్తాయి.